మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా వినండి. మనందరి భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం ఎవరికి వాళ్ళు తీసుకోవలసినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఆ విషయాన్ని జాగ్రత్తగా వినండి. నేనైతే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాను. మీలాగే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాను. కానీ ఒక వర్క్ జరిగేటప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మీకు నేను ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, రేపు మంగళవారం అంటే 9వ తారీఖున బీసీటీ ఓపెన్ చేస్తున్నాం కనుక ఈ విషయాన్ని ఒక్కదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మిగిలిన విషయాలన్నీ నేను రేపు మాట్లాడతాను. రేపు లేదా ఎల్లుండి మాట్లాడతాను. ఆ విషయాలు ఏంటంటే, లేదు మంగళవారం మాట్లాడతాను, మిగతా విషయాలు అలాగనుకోండి. వీలైతే మధ్యలో మాట్లాడతాను. ఈ విషయం ఏంటంటే, బీసీటీ ఓపెన్ చేస్తున్నాను కనుక బీసీటీలో కాయిన్స్ అమ్మాలనుకునే వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించి అమ్మండి. బీసీటీలో కాయిన్స్ అమ్మాలనుకునే వాళ్ళు ఒక క్షణం మీన్స్ ఒకసారి ఆలోచించుకొని అప్పుడు అమ్మండి. ఎందుకంటే మనలో ఎంతోమంది కోరుకునే వాళ్ళు ఆ సరెండర్ అకౌంట్ అనే దానికి ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. సరెండర్ అకౌంట్ అనే దాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. దాని రూల్స్ ప్రధానంగా ఉన్నాయి ఏంటంటే, నేను చెప్పిన టైంలో మీరు పెట్టేసుకోండి. మీరు నాకు నా దగ్గర కొనుక్కున్న కాయిన్స్కి మీరు ఇచ్చిన డబ్బులు మీకు నేను ఇచ్చేస్తాను. అది నీకు నువ్వే తోడు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ లాంటివి కావచ్చు, సేవింగ్ అకౌంట్స్ కావచ్చు. నేను మీకు ఇచ్చిన కాయిన్స్ మీరు నాకు ఇచ్చేస్తున్నారు, మీరు నాకు ఇచ్చిన డబ్బులు నేను మీకు ఇచ్చేస్తున్నాను. మనిద్దరు అంటే ఎవరైతే సరెండర్ పెట్టాలనుకున్నారో వాళ్ళ మధ్యలో జరిగిన ఒక డీల్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ డబ్బులు మీరు పట్టుకెళ్ళిపోతారు, నా కాయిన్స్ నాకు ఇచ్చేస్తారు. ఉదాహరణకి 500 రూపాయలు అనుకోండి. 500 రూపాయలకి ఎన్ని కాయిన్స్ దాన్ని బేస్ చేసుకొని ఎన్ని కాయిన్స్ వెళ్ళాయో ఆ కాయిన్స్ అన్నీ నేను తీసుకొని మీరు నాకు ఏ అకౌంట్ని బేస్ చేసుకుని డబ్బులు పంపించారో ఆ అకౌంట్కి ఇవ్వాల్సిన డబ్బులు 500 కావచ్చు, ఏ అకౌంట్కి ఎంతైతే క్యాష్ ఉందో అంత కావచ్చు, అవి నేను మీకు అకౌంట్లో పంపించేస్తాను. ఈ బీసీటీ అది ఓపెన్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో ఎవరైతే సరెండర్ ఆప్షన్కి ఓకే చేస్తారో వాళ్ళ అకౌంట్లో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకోవడానికి ఇస్తాను. వాళ్ళు మాత్రమే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చగలరు. వాళ్ళకి ఇస్తాను, మీరు అందులో మార్చేసుకోండి. నేను చెప్పిన టైంకి మీ అకౌంట్లోకి క్యాష్ వచ్చేస్తుంది. మీ అకౌంటు శాశ్వతంగా డెడ్ అయిపోద్ది. కాబట్టి దీనికి సంబంధించి మీకు దీన్ని మరొకసారి వినండి. ఎవరెవరైతే నేను డబ్బులు పెట్టిస్తాను నాకు ఇబ్బంది అయిపోతుంది అన్నారో వాళ్ళందరూ మీరు సరెండర్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. మిగిలిన అనేక విషయాలు నేను బీసీటీ ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు వివరిస్తాను. బీసీటీ ఓపెన్ చేసిన వెంటనే దాని రూల్స్ అన్నీ చెప్పేసి, వీలైతే నేను బీసీటీ ఓపెన్ చేసే ముందు జూమ్ పెట్టాలనుకుంటాను.
అంటే సీఈఓలకి కాదు, మొత్తంగా ఓ జూమ్ పెట్టాలనుకుంటున్నాను. బీసీటీ ఓపెన్ చేసిన తర్వాత నేను పబ్లిక్ జూమ్ ఒకటి పెడతాను. అందులో దాని రూల్స్, మిగతా రూల్స్ అన్నీ నేను చెప్తాను. ఆ తర్వాత మీకు ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చో సరెండర్ అప్పటి నుంచి మీకు నేను ఇచ్చేస్తాను. అదంతా నేను సాఫ్ట్వేర్ టీంతో మాట్లాడుకుంటాను. సరెండర్ ఆప్షన్ ఇచ్చేయడం వల్ల మీకున్న తలనొప్పులు, దానివల్ల మీకు వచ్చే తలనొప్పులతో పాటు ఆ పైన ఉన్న వాళ్ళందరివి చివరికి నా తలనొప్పి కూడా తగ్గుద్ది. ఇది అయిపోయిన తర్వాత, అంటే ఆ జూమ్ అయిపోయిన తర్వాత నేను బీవీ హార్ట్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్కి నేను పద్ధతిలో వెళ్తాను కాబట్టి ఆ పర్మిషన్కి వెళ్తాను. బీవీ హార్ట్ గురించి మీరు దాన్ని ఓ పక్కన పెట్టేసి మీరు పని చేసుకోండి. ఎందుకంటే అది వచ్చిన తర్వాత నేను చెప్తాను. అది నా వర్క్ నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఎన్నో ప్రశ్న సమాధానాలు ఇకపైన దొరుకుతాయి. నేను లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా, అంటే లాస్ట్ ఇయర్ మీన్స్ చేస్తున్నప్పుడు మాట్లాడేవాడిని రాత్రి పగలు. అప్పుడు టైము ఇది ఒకటే పని ఉండేది నాకు. అప్పుడు మనకు జనాలు తక్కువ మంది ఉండేవారు. మీకు గుర్తుందో లేదో, నేను మ్యాక్సిమం ఫోన్లోను నేను ఎక్కువసేపు మాట్లాడింది అక్టోబర్ వరకు మాత్రమే. తర్వాత నేను మాట్లాడింది తక్కువ, వాయిస్లో ఇచ్చాను. ఆ తర్వాత అవి తక్కువే. కారణాలు ఏవైనా మీకు కావలసిన సరెండర్ ఆప్షను నేను ఇచ్చేస్తున్నాను. మెర్జ్ చేసుకునే వాళ్ళు సరెండర్ ఆప్షన్ పెట్టడానికి వీళ్ళు ఉండదు. అందుకని సరెండర్ ఆప్షన్ పెట్టాలనుకునే దాన్ని మెర్జ్ చేయకండి. మెర్జ్ చేయడానికి కేవలం 30 రూపాయలే పెడుతున్నాను. ఇది బీసీటీ చేసి మారుస్తాను. కాబట్టి మీకు ఇంకా ఏ తలనొప్పులు ఉండవు. ఎవరైతే డబ్బులు కావాలనుకున్నారో వాళ్ళు పెట్టేయండి. దాని సిస్టమ్ ఏంటో నేను చెప్తాను. సిస్టమ్ అంటే ఎలా పెట్టుకోవాలి, ఏంటి, దాని గురించి ఏంటి, నువ్వు నాకు ఎంత ఇచ్చావు, నేను ఎన్ని కాయిన్స్ ఇచ్చాను, అవే అన్నమాట. దాటికి సంబంధించి పద్ధతి చెప్తాను అన్నమాట. ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడుతున్నారు కాబట్టి అది వారి తప్పు కాదు. వారు అనుభవిస్తున్న ఇబ్బంది, ఆ ఇబ్బంది లేకుండా నేను చూస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సూపర్ సీఈఓలకు కానీ ఏ సీఈఓలకు కానీ వ్యక్తిగతంగా దీని మీద బాధ్యత ఎవరు తీసుకోవసరం లేదు. అప్పుడు ఇప్పుడు చెప్పాను, నేనే తీసుకుంటాను. కాబట్టి మీరు ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు పెట్టేసుకోవచ్చు. ఆలోచించి పెట్టుకోండి. థ్యాంక్ యూ. మీకు ఇంకా అనేక విషయాలు మళ్ళీ నేను జూమ్లో మాట్లాడతాను. జూమ్ నేను ఎప్పుడు ఇస్తాను. అది ఇచ్చేసే నేను క్యాంప్ వెళ్తాను. థ్యాంక్ యూ. అయితే ఈ సరెండర్ ఆప్షన్ మీద నన్ను గతంలో కొంతమంది అడిగారు. యాక్చువల్గా ఈ సరెండర్ ఆప్షన్ అనే మాట నేను మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది మధుతో మాట్లాడాను చాన్నాళ్ళ క్రితం. ఆ తర్వాత అది చాలామంది చెప్పాను. రీసెంట్గా ఈ మధ్యని డాక్టర్ నాయుడు గారితో ఈ విషయం మీద ఆగస్టులో ఇస్తానని మాట్లాడాను. కాబట్టి ఆ సరెండర్ ఆప్షన్ని నేను ఈ బీసీటీ ఇచ్చిన తర్వాత ప్రకటిస్తాను. నేను ముఖ్యంగా చెప్పాల్సింది, మన కిబోలో అత్యంత అద్భుతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి టీం ఉంది, కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా పట్టుకెళ్ళి తీసుకెళ్ళాలని నా కోరిక. కానీ మీకున్న సమస్యల దృష్ట్యా, మీకున్న ఎదుటివాడికి సమస్య వచ్చినప్పుడు వాడు కూడా బాధపడుతున్నప్పుడు నీ సమస్య గుర్తొస్తుంది. కాబట్టి అందరికీ
ఈ సరెండర్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. దీని మీద అయితే క్లియర్గా నేను మళ్ళీ జూమ్లో చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఆల్. నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి అసంఖ్యాకమైన మన ఫ్యామిలీతో పాటు అనివార్య కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల నన్ను అపార్థం చేసుకున్న వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ ఆప్షన్ని గురించి నేను మొత్తం అన్ని విషయాలు మీకు చెప్తాను. థ్యాంక్ యూ. అదే కదా ప్రధాన సమస్య మనకి. నేను కట్టించేశాను, వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఇదే కదా. తప్పకుండా.